ఆ రోజు మేము గుడికెళ్ళి స్నానాలు చేసుకొని దేవుని దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి మొక్కి వెళ్దామని చెప్పి మల్లన్న స్వామి దగ్గరికి వెళ్ళంగానే గేట్లు వేసేసారు. మాకన్నా ముందు వాళ్ళని పంపించారు. గేట్లు వేసి ₹100 ఇంట్లో గల్లాలో వేస్తే ఎవరినైనా సరే పంపి లోపలికి, లేకపోతే లేదని చెప్పి ఒక ముసలాయన ఉన్నాడు. అంటే నేను ఆ ఊర్లో ఎక్కువ ఉండను, మళ్ళీ హైదరాబాద్లో ఎక్కువ ఉంటాను నేను. అయితే అక్కడ వాళ్ళ పేర్లు నాకు తెలియదు కరెక్ట్. ఆయన ఉండే అట్లా అంటే ఎవరైనా సరే ₹100 వేసిన లోపలికి పంపిస్తాం. మాకన్నా ముందు వచ్చిన వాళ్ళని పంపించిన వాళ్ళు పైసలు వేసిరా అంటే అవును వేసిరన్న, కానీ వెయ్యలేదు సార్ వాళ్ళు, మేము చూసినాక తర్వాత ఆయన ఏం చేసిండ్రు, ఇంతకు మీరు ఎవరు అని మా అత్తమ్మ అడిగింది. మేమందరం వెళ్ళి కుటుంబ సభ్యులు అందరం వెళ్ళి దేవునికి మొక్కనికి వెళ్తే మా అత్తమ్మ వెళ్ళి ఎవరు ఇంతకు మీరు అని అంటే నేను ఈ గుడికి కార్యకర్తని అని అన్నారు. అన్నాక అవునా ఇంత అంటే నాకు అర్థం కాలన్న, కొంచెం వివరించి నీకెందుకు చెప్పేది, నీకేం చెప్పినా ₹100 వేసి మొక్కేటట్టు అయితేనేమో వేసి మొక్కు, లేకపోతే లేదు, నీ ఇష్టం అంటే వెళ్ళిపోవే అన్న తర్వాత వెళ్ళిపో అని మంచిగా మాట్లాడన్న, ఏగి అని అనకు, నన్ను అర్థమవుతుందా, నేను అన్న అని మర్యాదతో పిలిచినప్పుడు నువ్వు మర్యాద ఇవ్వాలి నాకు అని మా అత్తమ్మ అన్నది. ఏందే అని గల్లీస్ మాటలు తిట్టిండు సార్. తిట్టిన తర్వాత కూడా మేమేం చేసామో తిట్టిండ్రు, వెళ్ళిపో అని చెప్పి జనాలందరూ వచ్చి మాకు నూకేయడం ఇలాంటివి జరుగుతుంటే జనాలు వచ్చి ఇడిపించిన తర్వాత మేము కిందికి వెళ్ళి రచకట దగ్గర కూర్చొని మా అత్తమ్మ వాళ్ళందరం కలిసి అయ్యో ఇట్లా దేవుని దగ్గరకు వస్తే ఇట్లా ఇంత ఘోరంగా ఇట్లా మాట్లాడారు ఎందుకు మమ్మల్ని అది ఇది అని చెప్పి మేము బాధపడ్డ తర్వాత ఇంకా రచకట దగ్గర కూర్చొని అంతసేపు ఆలోచించిన మా మరిది వచ్చింది. మా మరిది అప్పుడు లేకుండా అక్కడ. అయితే వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళి అరే మీ మమ్మీ వాళ్ళని ఇట్లా తిడుతున్నారా అది అని చెప్తే ఎవరు తిడుతున్నారు అంటే ఇట్లా రెడ్డి ఇట్లా సంగతి ఇట్లా తిడుతున్నాడు అని అంటే శ్రీనివాస్ రెడ్డి అని తిడుతున్నారంట, అవునా అని చెప్పి ఇంకా దెబ్బ వచ్చింది. అమ్మ వాడి దగ్గరికి నేను పోతా, నువ్వు ఇప్పుడు వస్తావా రావా అంటే అరే ఆగురా పోదామని చెప్పింది. అయితే అడగనీకి వెళ్ళిండు సార్ మా మరిది. అడగనీకి వెళ్ళంగానే గుడి దగ్గర ఆయన కనిపించలేడు, పైన కనిపించలే, కిందికి స్టెప్స్ దిగుతుంటే కొబ్బరికాయల రూమ్లో ఉన్నాడు. పట్టుకొని రూమ్లో వేసి ఎట్లా పడితే అట్లా అందరినీ కొట్టిరు సార్. అసలు అక్కడ అందరినీ మా చిన్నత్తమ్మని మా ఆయనని పట్టుకొని వేసిన తర్వాత మా మరిది ఎప్పుడైతే దొరికినా మా ఆయనని బయటికి వదిలి అబ్బాయిని కొడుతుంటే మా అత్తమ్మ వచ్చి నా కొడుకుని కొట్టకండి అని చెప్పి లోపలికి వెళ్ళి కడుపులో వేసుకొని ఇట్లా వంగుతే కూడా కొబ్బరికాయలు తీసుకొని కొట్టిరు, రాడ్ తీసుకొని మళ్ళీ ఇంకోటి కొడవలు తీసుకొని పొడవనికి వెళ్తే అబ్బాయి తప్పించుకున్నాక కూడా సరేలే అట్లా కూడా అవుతలేదు, ఇంత రచ్చ ఎందుకు చేస్తున్నా, పెద్దలం కదా కూర్చొని మాట్లాడదామన్నా, తప్పు మాదైనా సరే ఒప్పుకుంటామన్నా అని మేము ఎంత రిక్వెస్ట్ చేసినాం మమ్మల్ని అసలు అక్కడి నుంచి వదులుతలేరు. అసలు ఏడుకైతే ఆడికని చెప్పి వెంటనే ఫోన్లు చేయడం అలాంటివి జరిగినాయి. వెంటనే ఫోన్లు చేసిరు. అట్లా ఒక 50 మెంబర్స్ దాకా వచ్చిరు. రాగానే ఒక 10 మంది కొట్టిన తర్వాత ఆ 10 మంది రెస్ట్ తీసుకోవాలి, ఇంకో 10 మంది కొట్టినాక ఆ 10 మంది రెస్ట్ తీసుకోవాలి, ఇంకో 10 మంది కొట్టినాక ఆ 10 అట్లా జరిగినాక ఏం చేసాం, ఇట్లా అయితే అట్లా సర్పంచ్ ఫోన్ చేసామని సర్పంచ్కి ఫోన్ చేశారు. వాళ్ళే మాట్లాడారు, రెడ్డిసే మాట్లాడి చేసినాక సర్పంచ్ వచ్చింది. ఆయన రెడ్డిని సర్పంచ్ వచ్చిండు. ఆయన పేర్లు నాకు క్లారిటీ తెలియదు అన్న. సర్పంచ్ వచ్చిండు. రాగానే లోపల ఉన్నాడు. లోపల చేరేసుకొని కూర్చున్నాక ఆయన ఏమన్నాడు, ఏమైంది రా అంటే ఈ కొడుకులకి ఎక్కువైంది, బొక్కలు ఇరగొట్టాలి ఇద్దరికి అది అని చెప్పి ఎట్లా పడితే అట్లా మాట్లాడుకుంటా చేసుకుంటా, లంజదానా నువ్వు ఎట్లాగన్నావే, నువ్వు పిల్లల్ని నీ 3 పిల్లలు ఉన్నారు, నీ 3 రకాలు ఉన్నారు అని చెప్పి ఒకనేమో మాలోని వేసుకొని పోయింది, ఇద్దరేమో మాదిగోళ్ళని తెచ్చుకున్నారు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాదించిరాడ. వాదించినాక ఏం చేసినాము, అట్లయితే అట్లా అని చెప్పి అట్లా కూడా మేము ఏం అనుకోలేము, సరే అయినా సరే అని చెప్పినాం. అక్కడ మీ కాళ్ళు మొత్తం అయ్యా మేము మాట్లాడేది ఏందో మీరు కూర్చొని మాట్లాడండి, మమ్మల్ని కొట్టకండి అని చెప్పి మా అత్తమ్మ కాళ్ళ మీద పడ్డది. మా మరిది కూడా ఆ దెబ్బలకు ఓడ్చుకోలేక ఆ అబ్బాయి కూడా కాళ్ళ మీద పడ్డాడు. పడిన తర్వాత అక్కడ మా యారాలు మా ఆడపడుచు ఉండి గేట్ దగ్గర గేట్ ఊపుతున్నారు, ఇట్లా తీయండి మా తమ్ముడిని కొట్టకండి అన్న, హ్యాండిక్యాప్ అన్న, మీ కాళ్ళు మొక్తానన్న, బయటకు వచ్చి నిల్చొని మాట్లాడండి అన్న, మా ఆయనను కొట్టకండి తాత, నీ కాళ్ళు మొక్తా తాత అని ఆ పాపని పట్టుకొని వెళ్ళి ఏసుమద్దని ఉంటాడు అతని దగ్గరికి వెళ్ళి నీ కాళ్ళు అంటే మొక్కుతా అయ్యా, మా పాపని మాకు చిన్న పాప ఉంది, ఒక 2 నెలల పాపనే ఉంది, అయ్యా ఆయనకి ఏమన్నా అయితే మా ఆగం అవుతామని చెప్పి కాళ్ళ దగ్గర పెడితే కాళ్ళతో తన్నిండు. ఏసు మధు రెడ్డి అయితే తన్నినాక పాపని తన్నగానే ఇంకా ఆమె ఇంకా కొంచెం ఆమెను కూడా కొట్టిరు. పాప వాళ్ళ మమ్మీని కొట్టగానే ఇంకా కొంచెం హెడేక్ అనేది అయిపోయినట్టుంది ఆమెకి. ఇంకా పాపని తనగానే ఏడుస్తూ ఉంది. ఇంకా మా ఆడపడిచి ఎత్తుకున్నాక కొంచెం పక్కకు వచ్చిన తర్వాత కూడా అట్లనే క్యాస్ట్ ఫీలింగ్స్ ఎప్పుడు ఇంకా వాళ్ళకి ఎప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ పంచాలు కట్టుకొని తిరగాలి, వాళ్ళ తెల్ల బట్టలు వేసుకొని పంచాలు కట్టుకొని తిరుగుతారు. ఇంకా మేము కూడా ఏం చేయాలి, ఇంకా మేము రెడ్డిస్ లాగా వాళ్ళ ఎంట తిరగాలి, అంటే మా క్యాస్ట్ పక్కన పెట్టాలి, వాళ్ళ క్యాస్ట్ ఎక్కువ చేయాలి. వాడేమో తల్లి కడుపులో పుట్టిన, మేమేమో తల్లి కడుపులో పుట్టలే, మేమేమో గాడిదలో పుట్టినాము, వాడేమో అమ్మకి పుట్టినాడు. మళ్ళనేమో వాడు రక్తం పూసుకొని పుట్టలేడు, అమ్మ కడుపుల నుంచి పియ్యి పూసుకొని పుట్టిన వాడు, మేమేమో రక్తం పూసుకొని పుట్టినాం. అయినా సరే వాడు తల్లి కడుపుల నుంచి పుట్టినప్పుడు రక్తం అంటే పుట్టిండు, మేము తల్లి కడుపులో పుట్టినప్పుడు మాకు రక్తం అంటే పుట్టింది. మా తల్లైన ఒకటే, వాని తల్లైన ఒకటే. ఈరోజు మమ్మల్ని అన్నాడు, రేపు పొద్దున వాడిని ఇప్పుడు మేము అంటున్నాం కదా, మళ్ళీ ఇప్పటి వరకు ఎనుకోలేదు, ఏం చేస్తారో చేసుకోపోరు, ఏం పీక్తారో పీక్కోపోరు అంటే ఇప్పుడు పీక్తుంటే మళ్ళీ వాడు ఏం చేస్తున్నాడు,
వాడు ఏం చేస్తున్నాడు అసలు? ఇంట్లో కూర్చున్నాడా, దాచుకున్నాడా, కొజ్జనా ఒట్టా? నాకు ఎంత ఘోరంగా వస్తున్నాయంటే మాటలు. మాకు పాప లేదని చెప్పి మేము ఎంత బాధపడుతున్నామో మాకు తెలిసి ఈరోజు. నాకు 7 years అయ్యి నాకు అసలు పిల్లలు అవుతలేరని చెప్పి మా అత్తమ్మ, మా ఆయన, అందరు ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడ్డారో. మాకు అరే పసిపాప వచ్చిందిలే, ఇంకా లేరనే బాధ లేకుండా పెట్టుకో అమ్మ, ఇదే నీ బిడ్డ అని చెప్పి నాకు వదిలేసి హాస్పిటల్ ఉంటే కూడా ఇంకా నీకు పాప పుట్టింది దా అని చెప్పి పిలిచిపోయి నేను చూసిన. అంటే నాకు పిల్లలు లేరు, అరే నా పాప, మా వరది పాప అయిన ఒకట, నా పాప అయిన ఒకట అని చెప్పి ఎంత సంతోషపడ్డాము మేము. క్యాస్ట్ ఫీలింగ్ అంటే ఆ రోజు మేము ఊర్లో తిరిగినప్పుడు మా క్యాస్ట్ కనపడలేదు వానికి. మేము మాదిగోళ్ళమా, మాలోళ్ళమా, మంగళోళ్ళమా, సాకలోళ్ళమా, లేకపోతే కుర్మోళ్ళమా, గొల్లోళ్ళమా అని కనబడలే. ఈ రోజు మనకి క్యాస్ట్ కనబడుతుంది. ఇంకా ప్రతిసారి అరే మీరు వాళ్ళ ఇంట తిరుగుతారా, మా ఇంట రావద్దు, మా ఇంట తిరగమంటే తిరగరు అంటే అదేంది పద్ధతి? అంటే ఈ మాదిగోళ్ళేమో తక్కువ, రెడ్డిస్ ఏమో ఎక్కువనా? అంటే జాతీయ జెండా ఎగరేసినప్పుడు వాడు ఎందుకు రావాలి మళ్ళీ? రెడ్డిస్ వాడి అవసరం ఏముంది? మా మాదిగోళ్ళు మాలోళ్ళు ఉన్నప్పుడు వాడు రావద్దు మళ్ళీ. అట్లాంటప్పుడు భారతదేశంలో ఎంతమంది అంతమంది జాతీయ జెండా ఎగరేసినప్పుడు ఏ కులమతం లేకుండా జాతీయ జెండా ఎగరేయడానికి వస్తారు. అప్పుడు కులమతం అవసరం, ఎందుకంటే జెండా ఎగరేస్తున్నాం. అప్పుడు అక్కడ ఎవడు అడగట్టాడు ఉండడు కదా. అంటే ఇది అడగకనే కదా వాడు. అసలు ఎవరిని అరెస్ట్ చేసిరో వాళ్ళకే తెలవాలి. మాకు ఇప్పటి వరకు విషాదన్ మహారాజ్ సార్ ఉన్నారు. సార్ వచ్చి ఇంత ఇన్సిడెంట్స్ చేసినాకనే ఇదంతా వైరల్ అయ్యింది. సారే మాకు న్యాయం చేయాలి, ఇంకా సార్ వస్తున్నారంట, సార్ మాకు న్యాయం చేస్తారని మాకు కొన్ని హోప్స్ ఉన్నాయి. ఎందుకంటే సార్ వల్లనే ఇంత వైరల్ అయింది మా వీడియో. సార్తోనే మాట ఇచ్చిరు, మేము రిమైండ్ చేస్తాం 8 members తెల్లార వరకు మీకు రిమైండ్ ఇవ్వకపోతే చెప్పండి. మళ్ళీ మాకు ఏది చూపించలేరు ఎందుకు? అంటే మేము ఏమైనా కొడతామా? వాళ్ళు కొజ్జన కొడుకులకి కొట్టినా ఒకటే, లేకున్నా ఒకటి. మా గాజులు, మా చీర ఇస్తాము, లంగా చీర కట్టి పంపిస్తాము, పువ్వులు కూడా పెట్టి పంపిస్తాం, జుట్టు లేకపోతే విగ్గు పెట్టి పంపిస్తాం. రమ్మని చెప్పండి. వాళ్ళ ఎందుకో చూపిస్తలే మళ్ళీ ఎందుకో మాకు. అంటే వాళ్ళ ఆడివాట్లు కాదు, దాచిపెట్టి మేము మొగోళ్ళమా? అంటే మేము పాయింట్ షర్ట్ వేసుకొని తిరుగుతున్నాం, వాళ్ళేమో చీర జాకెట్ లంగ్ వేసుకొని అందులో కూర్చుంటారా? అంటే మళ్ళీ ఇప్పటి వరకు వాళ్ళు ఏరు అసలు మాకు ఎందుకు చూపిస్తలేరు? మాకు మళ్ళీ కనీసము మేము దాడి చేసాం, సరే మేము వాళ్ళని చంపేస్తాము, కొడతాము, నరుకుతాము, మళ్ళీ ఏది ఇప్పటి వరకు మళ్ళీ వాళ్ళని కనీసం ఫోటో దింపి మాకు సాక్ష్యం చూపించమని ఎందుకు చూపించట్లేరు మళ్ళీ? అంటే వీళ్ళు లంచాలు తింటున్నారేమో మళ్ళీ. న్యాయం అయ్యేటట్టే భరోసా ఇస్తామని చెప్పింది సార్ కూడా. ఇంటింటికి వెళ్ళి చూసిరు, వెతికిరు, అన్ని చేసిరు, విచారణ చేసిరు సార్ వాళ్ళు కూడా. మాకు ఇప్పటి వరకు ఎలాంటి సాక్ష్యాలు లేవు. పాపని తీసుకొచ్చి అరే మీ కేసు రిటర్న్ తీసుకోరా అని చెప్పిరు. సరే మళ్ళీ మా పాపని మాకు ఎట్లా బతుకున్న పాప ఎట్లా ఆడుకుంటుందో, ఎట్లా పాలు తాగుతుందో ఆ పాప అట్లనే పాలు తాగాలి, ఎట్లా ఆడుకుంటుందో అట్లనే ఆడుకోవాలి, రోజు ఎట్లా మాతో ఉంటుందో ఆ పాప అట్లనే ఉండాలి. ఆ పాపని తెచ్చేయమని కూడా చెప్పినాం. ఏది పాప లేదు, కేసు లేదు, ఏవి లేవు. ఏ ఫైల్స్ ఎన్ని చేసిరో, ఎన్ని ఎఫ్ఐఆర్స్ చేసిరో మేము 3 సార్లు కేసు పెడితే తీసుకోలే. విశారదన్ మహారాజ్ సార్ వచ్చిన తర్వాత మేము కేసు ఇచ్చేస్తే అప్పుడు తీసుకున్నారు. అంటే మీకు అసలైన మొగోడస తీసుకుంటాడు, మేము బీద వాళ్ళని చూసి మమ్మల్ని తీసుకోడా? అంటే సరైన మొగోడు మీకు విశారదన్ మహారాజ్ సార్ మాత్రమే అని మాకు తెలిసింది. అప్పుడు చేస్తాం సార్, మాకు న్యాయం జరిగేంత వరకు మాకు మా పాపనన్నా తెచ్చియాలి, లేదంటే వాళ్ళని అరెస్ట్ చేయాలి. మాకు అరెస్ట్ చేసి వీళ్ళని అరెస్ట్ చేసినామని మాకు లైవ్లో చూపించాలి. న్యాయం జరిగేంత వరకు పాపనన్నా కావాలి, లేకపోతే న్యాయం అన్నా కావాలి. మాకు వాళ్ళని అరెస్ట్ చేయాలి, మాకు చూపించాలి, న్యాయం చేయాలి. ఎంతమంది రాజకీయాలు వచ్చినా ఒకటే మాట, న్యాయం చేసేట వాళ్ళైతేనేమో ఇక్కడ వచ్చి మాట్లాడి చేసి మాకు న్యాయం చేసి ఇచ్చి పోతట్టయితే రావచ్చు, దానికి ఏం లేదు. వచ్చి వెళ్ళిపోకండి దయచేసి.